ఏంటి నవీన్ కుమార్ ఎవరు జాయిన్ అవ్వలేదు? ఓన్లీ 2 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. ఇంకొకరు జాయిన్ అయ్యారు, కుమార్ జాయిన్ అయ్యారు. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం, జాయిన్ అవుతున్నారు కదా. ఓకే. 2 మినిట్స్ వెయిట్ చేద్దాం అండి. ఓకే, సో నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? సార్ కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా, చూడండి. సో ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ ఆర్ సేమ్, సేమ్ టు సేమ్. ఓకే, బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సో వాట్ ఇస్ మీన్ బై మాడ్యూల్? మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఎస్ఐపి నేర్చుకుంటున్నారు. ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్, ఎంఎం అనేది ఒక మాడ్యూల్, పిపి అనేది ఒక మాడ్యూల్, ఎస్డి అనేది ఒక మాడ్యూల్, హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఒక మాడ్యూల్, సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇవన్నీ మాడ్యూల్స్. ఇవి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 36 మాడ్యూల్స్ ఉన్నాయి యాజ్ ఆన్ మై నాలెడ్జ్. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. 36 మాడ్యూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మాడ్యూల్స్. మరి సబ్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై సబ్ మాడ్యూల్? సబ్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో డిఫరెంట్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఏంటవి? జిఎల్ R2R రికార్డ్ టు రిపోర్ట్ ఒక సబ్ మాడ్యూల్. ఏఆర్ అకౌంట్ రిసీవబుల్, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్ ఒక సబ్ మాడ్యూల్. అకౌంట్ పేయబుల్ వెండర్ కి కంపెనీకి సంబంధించింది, P2P అంటారు, ఇది ఒక సబ్ మాడ్యూల్. ఇవన్నీ సబ్ మాడ్యూల్. ఏ ఎసెట్ అకౌంటింగ్, దీనిని కూడా సబ్ మాడ్యూల్ అని చెప్పచ్చు. సో ఇలా ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో డిఫరెంట్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఏంటా సబ్ మాడ్యూల్స్ ఏంటి? ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఉన్న సబ్ మాడ్యూల్ R2R రికార్డ్ టు రిపోర్ట్, జిఎల్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అకౌంట్ రిసీవబుల్ O2C, P2P అకౌంట్ పేయబుల్, ఏఏ ఎసెట్ అకౌంటింగ్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి, అంటే ఎఫ్ఐసిఓలో ఉన్నాయి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఇవన్నీ సబ్ మాడ్యూల్స్. ఎఫ్ఐసిఓలో ఉన్నటువంటి సబ్ మాడ్యూల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సార్ ఒక చిన్న డౌట్, ఇక్కడ క్యాష్ అండ్ బ్యాంక్ ట్రెజరీ మేనేజ్మెంట్ రాదా ఎఫ్ఐసిఓలో? అది సపరేట్ కోర్స్ అండి. ట్రెజరీ మేనేజ్మెంట్ అవన్నీ సపరేట్ కోర్సు. ఓకే ఓకే సార్, అంటే జస్ట్ అడుగుతున్నాను. అంటే ఎస్ఐపిలోకి వస్తుంది. ఎస్ఐపిలో చాలా ఉన్నాయి. కాదు సార్, ఎఫ్ఐసిఓ మాడ్యూల్లోకి రాదు కదా, అంతే. ఎఫ్ఐ మాడ్యూల్లోకి రాదు. ట్రెజరీ మేనేజ్మెంటా? అవును 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 సార్, అవును సార్, క్యాష్ అండ్ బ్యాంక్ ట్రెజరీ మేనేజ్మెంట్. రాదండి. యాజ్ అన్ సారీ, క్యాష్ అండ్ రాదండి. బ్యాంక్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఓన్లీ ట్రెజరీ మేనేజ్మెంట్ అంటే కంప్లీట్లీ ట్రెజరీ ఫైనాన్స్. మేనేజ్మెంట్ అనేది సపరేట్ అండి. మధ్యలో ఇంకోటి కూడా వస్తుంది, కొంచెం బాగా ఫేమస్ అయింది. మార్నింగ్ ఎవరో కాల్ చేస్తారు ఆ కోర్స్ కావాలని.
ఏ సార్ ఎస్ఐపి సింపుల్ ఫైనాన్సా సారీ ఎస్ఏపి సింపుల్. సింపుల్ ఫైనాన్స్ ఇది కూడా వచ్చింది ఈ మధ్యన. ఓకే. సింపుల్ ఎస్ఏపి సింపుల్ ఫైనాన్స్ వచ్చి ఏదో ఒక ఉంది, అవన్నీ లీవ్ ఇట్. ఓకేనా? సో ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఎన్ని ఉన్నాయి సబ్ మాడ్యూల్స్ అనేవి? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఇందులో సబ్ మాడ్యూల్ జిఎల్, R2R, O2C, O2C ఇది ఒక సబ్ మాడ్యూల్. జిఎల్ అనేది ఒక సబ్ మాడ్యూల్, R2R అంటారు. ఇది ఒక సబ్ మాడ్యూల్. O2C అకౌంట్ రిసీవబుల్, ఇది ఒక సబ్ మాడ్యూల్. ఇది ఒక సబ్ మాడ్యూల్. ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఎఫ్ఐసిఓలు ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, దాని గురించి ఈ క్లాస్ చెప్తున్నాను. విచ్ మోడల్ చూడండి, విచ్ మోడల్ డు యు వర్క్? విచ్ మోడల్ ఆర్ యు వర్కింగ్? మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు? ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇట్ ఈస్ 4 టైప్స్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో 4 టైప్స్ ఉంటాయి. ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ అనేవి ఉంటాయి. మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఏదో ఒక మోడల్ చెప్పాలి. మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు? ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్. మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు అని అడిగితే కనుక ఇంటర్వ్యూలో చెప్పాలి మీరు. ఓకేనా? అడిగితే చెప్పాలి. సో ఏ మోడల్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? ఆన్ సైట్ మోడల్. ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి? ఆన్ సైట్ మోడల్ 100% of all types of consultant is sitting at client location. Client location లో ఉంటారు అందరూ కూడా. 100% of all types of consultants is sitting at client location. Our total employees are sitting at the client location. Example, bank related projects, passport related projects, sensitive projects కొన్ని ఉంటాయి, ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్, అవన్నీ కూడా ఆన్ సైట్ మోడల్లో ఉండే వర్క్ చేస్తారు. చిన్న తప్పు జరిగినా కూడా ల్యాక్స్లో చేంజెస్ వస్తాయి, క్రోర్స్లో చేంజెస్ వస్తాయి. కాబట్టి ఆన్ సైట్ మోడల్ అంటే మీ కంపెనీలో అంటే లేదంటే మీ టీమ్ సైజ్ ఎంత అని అడుగుతారు. చిన్న కంపెనీ అయితే 18-20 చెప్పచ్చు, పెద్ద కంపెనీ అయితే 40 మెంబర్స్ చెప్పాలి. సో మీ టీమ్ సైజ్ ఎంత అని అడుగుతారు. సో టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్లయింట్ లొకేషన్లోనే ఉండి వర్క్ చేస్తారు. నేను రీసెంట్గా విజయవాడ వెళ్ళాను పాస్పోర్ట్ అప్లై చేద్దాం. వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ టాటా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్ అంతా కూడా ఎవరు చేస్తున్నారు, హ్యాండిల్ చేసేదంతా కూడా ఎవరు? టాటా వాళ్ళు. అంటే క్లయింట్ లొకేషన్కే వచ్చి వర్క్ చేస్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది టాటా వాళ్ళకి క్లయింట్ లొకేషన్కి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఎందువల్ల? పాస్పోర్ట్ అనేది సెన్సిటివ్ ప్రాజెక్ట్, బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. సో ఇటువంటి వాటికి కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్లో ఉండే వర్క్ చేస్తారు. దీన్ని ఏమంటారు? ఆన్ సైట్ మోడల్. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఆన్ ది ఆన్ సైట్ మోడల్? ఎస్ ఆర్ నో అనే చెప్పాలి. మీరు క్లయింట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేస్తారా? ఎస్ ఆర్ నో అనే చెప్పాలి. ఆన్ సైట్ మోడల్ అంటాం దీన్ని. నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ వన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి? 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. 80% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉండి వర్క్ చేస్తారు. 20% టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ కార్పొరేట్ ఆఫీస్ లొకేషన్. 80% ఏమో క్లయింట్ లొకేషన్లో ఉంటారు, 20% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు? కార్పొరేట్ ఆఫీస్లో ఉండి వర్క్ చేస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడైనా అవ్వచ్చు. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. 80% క్లయింట్ లొకేషన్లో ఉంటారు. 20% టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్ లొకేషన్. ఆఫీస్ లొకేషన్లో 20% ఉంటారు, క్లయింట్ లొకేషన్లో 80% ఉంటారు. దీన్ని ఏమంటారు? ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటారు. నెక్స్ట్ ఏంటి? ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి? 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ కార్పొరేట్ ఆఫీస్ లొకేషన్. 80% ఎంప్లాయీస్ అంతా కార్పొరేట్ ఆఫీస్ లొకేషన్లో ఉంటారు.
20% ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కడ ఉంటారు? క్లయింట్ లొకేషన్లో ఉంటారు. ఎందువల్ల ఈ 20% క్లయింట్ లొకేషన్లో ఉంటున్నారు? రీజన్ ఏంటి? 80% ఏమో హెడ్ ఆఫీస్లో ఉంటున్నారు, 20% ఏమో క్లయింట్ లొకేషన్లో ఉంటున్నారు. ఎందువల్ల? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్. మన టీంకి రెస్పాండ్ అవ్వట్లేదు క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్. మన ఈమెయిల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్. క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్ కాల్స్. అసలు వాళ్ళు సరిగా పట్టించుకోవట్లేదు మనల్ని. కానీ ముందుగానే మన క్లయింట్ వెంటబడైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఏమవుతుంది? మన కంపెనీకి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తే కంపెనీలో అందరికీ శాలరీస్ వస్తాయి. కాబట్టి ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్, 80% టీమ్ మెంబర్స్ ఏమో కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు, 20% ఏమో ఎక్కడ ఉంటారు? క్లయింట్ లొకేషన్లో ఉంటారు. ఈ 20% అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉండి క్లయింట్ తోటి ఏం చేస్తారు? క్లయింట్ లొకేషన్లో ఉండి క్లయింట్ తోటి కోఆర్డినేట్ చేస్తారు. క్లయింట్ రెస్పాండ్ అవనప్పుడు, ఈమెయిల్స్కి రెస్పాండ్ అవనప్పుడు, క్లయింట్ ప్రాపర్గా మన కాల్స్కి రెస్పాండ్ అవనప్పుడు, మీటింగ్ కాల్స్ జాయిన్ అవ్వని టైంలో ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ని ఎంచుకోవటం జరుగుతుంది. క్లియరా? కదా? క్లియరా కాదా కుమార్? చెప్పండి. ఎస్ సార్. నెక్స్ట్ చూడండి. సార్ క్లియర్ అండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏముంది ఇంకా? నెక్స్ట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే ఏంటి? 100% టీమ్ మెంబర్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్, లేదంటే కార్పొరేట్ ఆఫీస్. మీరు కార్పొరేట్ ఆఫీస్లో ఉండే పని చేస్తారు. దీన్ని ఆఫ్ షోర్ మోడల్ అంటారు. ఆఫ్ షోర్ మోడల్. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తారు, మీరు ఆఫ్ షోర్ మోడల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేదంటే ఆన్ సైట్ మోడల్ ఇంట్రెస్ట్. కొంతమంది క్లయింట్ లొకేషన్కి వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడరు. నేను హైదరాబాద్లోనే ఉంటాను, మా కార్పొరేట్ ఆఫీస్లోనే ఉంటాను. నేను క్లయింట్ లొకేషన్కి వెళ్ళను. ఎక్కడో ఉంది, వైజాగ్లోనో, లేదంటే విజయవాడ, లేదంటే ఎక్కడో అమరావతిలో ఎక్కడో ఉంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది? కాబట్టి ముందే అడుగుతారు మిమ్మల్ని, ఆన్ సైట్ మోడల్కి ఇంట్రెస్ట్ ఉందా అంటే మీకు తెలియాలి. ఆన్ సైట్ అంటే ఏంటని అడగకూడదు. ఆన్ సైట్ అంటే మీకు ఐడియా ఉండాలి. 100% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు కార్పొరేట్ ఆన్ సైట్లో ఉండి వర్క్ చేస్తారు. ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే 80% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉంటారు, 20% కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు. ఆఫ్ షోర్ ఆన్ సైట్ అంటే 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ అట్ కార్పొరేట్ ఆఫీస్, 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ అట్ క్లయింట్ లొకేషన్. ఓన్లీ 20% మాత్రమే ఉంటారు. ఏ మోడల్లో మీరు వర్క్ చేస్తున్నారు? ఆన్ సైట్ లేదంటే ఆఫ్ షోర్? చెప్పండి, మీకు ఈజీగా ఉంటుంది. ఆన్ సైట్ అంటే మీరు క్లయింట్ లొకేషన్లో ఉన్నారు, ఆఫ్ షోర్ అంటే కార్పొరేట్ ఆఫీస్లో ఉండి వర్క్ చేస్తున్నారు అని అర్థం. సో వీటిలో ఏదో ఒక మోడల్లో వర్క్ చేస్తున్నాము అని చెప్పాలి మీరు. ఓకేనా? ఇది ఇలా అడుగుతారు ఇంటర్వ్యూలో. విచ్ మోడల్ డు యూ వర్క్? మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్లో వర్క్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్, ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ. ఈవెన్ 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ టు అవర్ ఆఫీస్. నేను యాజ్ వెల్ as నాతో పాటు 80% టీమ్ మెంబర్స్ అందరూ కూడా కార్పొరేట్ ఆఫీస్లో ఉంటాం. 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ టు క్లయింట్ లొకేషన్. ఒక 20% ఎంప్లాయీస్ మాత్రము ఎక్కడ ఉంటారు? క్లయింట్ లొకేషన్లో ఉంటారు అని చెప్తారు మీరు. సో ఎందువల్ల 20% ఎందుకు ఉంటున్నారు? వై 20% ఆఫ్ ఎంప్లాయీ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్? ఎందుకు క్లయింట్ లొకేషన్లో ఎందుకు ఉంటున్నారు? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్. మా టీంకి రెస్పాండ్ అవ్వట్లేదు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్. మా ఈమెయిల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్. మా కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్ కాల్స్. మన మీటింగ్ కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇలా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి, ఇలా జరుగుతుంది కాబట్టి మేము ఆన్ సైట్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ని యూజ్ చేస్తున్నాము. 80% హెడ్ ఆఫీస్లో ఉన్న 20% ఎంప్లాయీస్ అనేవాళ్ళు కార్పొరేట్ క్లయింట్ లొకేషన్లో ఉండి క్లయింట్ తోటి కోఆర్డినేట్ చేస్తున్నాం. ఎందుకు మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి? ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మీ కంపెనీకి ఇన్కమ్ వస్తుంది, బిల్స్ అనేవి క్లియర్ చేస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఈ విధంగా రెస్పాండ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి అని చెప్పాలి. హౌ మెనీ మెంబర్స్ సార్ ఇన్ యువర్ టీమ్? మీ టీంలో ఎంతమంది ఉన్నారు? పెద్ద కంపెనీ అయితే
40 మెంబర్స్ చెప్తారు. 40 అంటే అందరూ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉంటారా? నో, ఇట్స్ మీన్స్ ఫంక్షనల్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. టోటల్ 40 మెంబర్స్. ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ 2 ఉన్నారు, ఎంఎం కన్సల్టెంట్స్ ఒక 2 ఉన్నారు, పీపీ ఒకడు ఉన్నాడు, ఎబాపర్ ఒక 2 ఉన్నారు. మీరు ఎన్ని కంపెనీ కోర్స్ హ్యాండిల్ చేస్తున్నాము? మినిమం 6 కంపెనీ కోర్స్ లేదంటే 2 కంపెనీ కోర్స్ అని చెప్పండి. ఒక 6 కంపెనీ కోర్స్ చెప్తే ఏం తప్పలేదు. 40 మెంబర్స్ అంటే ఈజీగా హ్యాండిల్ చేస్తారు. మీరు 20 మెంబర్స్ ఉన్నారు, 20 మెంబర్స్ 20 కంపెనీ కోర్స్ పైన ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే 20 మెంబర్స్ కలిపి ఒక 5 కంపెనీ కోర్స్ హ్యాండిల్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. స్మాల్ కంపెనీ అయితే ఎంతమంది ఉంటారని చెప్పాలి? 20 మెంబర్స్ ఉంటారు, 20 అంతే. పెద్ద కంపెనీలు అయితే 40 మెంబర్స్. 40 మెంబర్స్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ ఒక 2 మెంబర్స్, ఎస్డి కన్సల్టెంట్స్ ఒక 2 మెంబర్స్, అబాపర్స్ ఒక 2 మెంబర్స్, అట్లా. ఓకే, మీకు ఇంప్లిమెంటేషన్ తెలుసు కదా. వాట్ ఇస్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, గ్రీన్ఫీల్డ్ బ్రౌన్ గ్రీన్ఫీల్డ్ మెథడాలజీ, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ. We need to replace non-SAP system to SAP system, legacy system to SAP system. దీని ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్. మనం చేస్తున్న ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ అండి. ఈ రెండే నేర్చుకుంటాం. రోల్ అవుట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అవి సపరేట్గా మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. ఇది తీసుకున్న వాళ్ళకి అది నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. సో మనం ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ అనేది డిస్కస్ చేస్తున్నాం. రోల్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి? expanding SAP from one country to another country. Okay, Reliance company India lo undi, but they want to expanding the business from India to China. So we need to expanding the SAP from India to China. This is called rollout project. మన ట్రైనింగ్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్లో చేసుకుంటున్నాం, అదే చెప్పాలి. మీరు రోల్అవుట్తో చేశారా? నో, చేయలేదని చెప్పాలి. అంటే వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ మూవ్ చేస్తారు, అది చెప్పకూడదు. ఇంప్లిమెంటేషన్ అంటే we need to replace non-SAP system to SAP system, legacy system to SAP system. సో ECC ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏది ఫాలో అవుతుంది? SAP మెథడాలజీ. S/4HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఫాలోయింగ్ ది యాక్టివేట్ మెథడాలజీ. ECC అయితే SAP మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతాము, అది. సో ERP వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మీరు ERP ప్రోడక్ట్ను ఉపయోగిస్తున్నారు, అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఆఫ్ ERP, ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. ఒకే ప్లేస్లో డేటా అంతా అవైలబుల్ ఉంటుంది. వీ కెన్ హ్యాండిల్ ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ విత్ వన్ సాఫ్ట్వేర్. ఒకే సాఫ్ట్వేర్ తోటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. వీ కెన్ ఇంటిగ్రేట్ ఆల్ డిపార్ట్మెంట్ విత్ వన్ సాఫ్ట్వేర్. ఎఫ్ఐతో ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. FI టు MM, FI టు SD, FI టు PP, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అవ్వచ్చు. We can generate all types of report with one software. All types of reports అన్ని కూడా ఒకే సాఫ్ట్వేర్ తోటి జనరేట్ చేయొచ్చు. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అర్థమైందా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో దానివల్ల మనం ఏం చేస్తాము? ERP ప్రోడక్ట్స్ని ఉపయోగిస్తాం. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ERP మాడ్యూల్స్ వల్ల ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అనేది వన్ ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. We can handle all types of department with one software. We can integrate all departments data with one software. We can generate all types of reports with one software. ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ERPని ఉపయోగిస్తారు. సో మేజర్గా ఇక్కడ మీకు ఏమర్థమైంది? SAP మాడ్యూల్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది. SAPలో ఇవన్నీ కూడా మాడ్యూల్స్, FI, MM, SD, PP. సో SAP FICOలో సబ్ మాడ్యూల్స్ ఏంటి? R2R, O2C, account receivable, transactions between company and customer, account payable, P2P, procure to pay, transactions between company and vendor, AA, asset accounting. With help of asset accounting, we can handle the different types of the assets. Assets ఎన్ని రకాలు ఉన్నాయి? tangible assets, intangible assets, అట్లా. అలాగే ఏ మాడ్యూల్లో మీరు వర్క్ చేస్తారు? విచ్ మాడ్యూల్ ఆర్ యూ వర్కింగ్? ఆన్సైట్ మాడ్యూల్, ఆఫ్షోర్ ఆన్సైట్ మోడల్, ఆఫ్షోర్ మోడల్, ఆఫ్షోర్ మోడల్, ఆన్సైట్ ఆఫ్షోర్ మోడల్, ఆఫ్షోర్ ఆన్సైట్ మోడల్, ఆఫ్షోర్ మోడల్, లేదంటే ఆన్సైట్ మోడల్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి.
చదవండి, షీట్ మొత్తం చదవండి. ఏదో ఒక మాడ్యూల్లో వర్క్ చేస్తున్నానని చెప్పాలి. మీకు 600 పేజెస్ 1000 పేజెస్ మెటీరియల్ ఇస్తే ఏమీ యూజ్ లేదు. నేను మెటీరియల్ ప్రిపేర్ చేశాను, ప్రతి చాప్టర్కి ప్రిపేర్ చేశాను. ఇది చదువుకోవాలి, చదువుకుంటేనే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. క్లియర్ అండి? అర్థమైందా లేదా? ఎస్ సార్. క్లియర్ సార్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి కుమార్. సో మండే అన్వర్స్ 8 PM to 9 PM, ఓకే కదా అందరికీ? సాటర్డే సండే 9 PM to 10 PM, ఓకేనా? క్లియరా? ఓకే. గ్రూప్లో కూడా మెసేజ్ చేయండి, ఎవరన్నా జాయిన్ అవుతారేమో. ఓకే కుమార్, మీరు స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి, సిలబస్ కాపీ ఓపెన్ చేద్దాం. రేపు ఇంకో టాపిక్ కూడా కవర్ చేస్తాను, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చెప్తాను మీకు. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పాలి మనం? టుమారో 2 క్లాసెస్ కవర్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఒకటి, ఇంకోటి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. డౌన్కి వెళ్ళండి, చెక్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సార్, వెర్షన్ ఇప్పుడు ఇది కంప్లీట్ అవ్వలేదు కుమార్. ఏమని చెప్తారా సార్ మీరు ప్రణవ్? ఎల్లో గ్రీన్లోకి మార్చండి. ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కంప్లీట్ అవ్వలేదు. దీన్ని మీరు ఏం చేయాలి? గ్రీన్లోకి మార్చండి. మోడల్ అండ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. గ్రీన్ ఉంచండి కుమార్. ఇంకోటి ఏంటి? ఇంకోటి ఏంటంటే మీరు చేయాల్సింది ఇంకొక క్లాస్ చెప్దాం. టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి సెర్చ్ చేయండి. ఇది కంప్లీట్ అయిన మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అయిపోయింది కదా, 64 అయిపోయింది కదా. ఏదో ఒక కాన్సెప్ట్ 2 చోట్ల ఇచ్చానండి బై మిస్టేక్లో. మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ లాస్ట్ క్లాస్ చెప్పాను. 64 కంప్లీటెడ్ కుమార్. లాస్ట్ డే చెప్పాను కదా. ఇది క్లాష్ అనివ్వండి, మీకు ఇక్కడ రాంగ్ లెటర్ ఎస్కేప్ అయిపోయింది ఒకటి. క్లాష్ అనివ్వండి, సెలెక్ట్ చేయండి. ఎల్లో ఇవాళ కంప్లీట్ అయింది. నెక్స్ట్ పైకి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అయిపోయిందా? ఎస్ సార్, అయిపోయింది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ చెప్పానా? ఇది గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ అని చెప్పానా లేదండి? ఎస్ సార్, చెప్పారు టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి, అందుకే ఎల్లో కలర్ చేస్తాం ఇంతకు. ఓకే చెప్పానైతే ఓకే. సరే రేపు ఇది చెప్తానండి అయితే, ఓకేనా? రేపు ఇది చెప్తాను. రేపేంటి? ఎఫ్ఎస్వి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనే చెప్తాను. అలాగే వేరే టాపిక్ ఏదన్నా ఉన్నా కూడా కవర్ చేద్దాం, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్. టుమారో 9 PM జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.